ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం మన కామన్వెల్త్ గేమ్స్. 2010లో భారతదేశానికి ఈ గేమ్స్ నిర్వహించే అవకాశం వచ్చింది. ప్రపంచానికి ఇండియా పవర్ చూపించడానికి దొరికిన అద్భుతమైన ఛాన్స్ ఇది. కానీ మన నాయకులు ఈ అవకాశాన్ని ఎలా వాడారో తెలుసా? దేశం పరువుని ప్రపంచం ముందు గంగలో కలిపేశారు. ఒక టాయిలెట్ పేపర్ రోల్ విలువ ఎంత? మహా అయితే 30-40 రూపాయలు ఉంటుంది, లేదా 50 రూపాయలు ఉంటుంది. కానీ ఈ స్కామ్లో దానికి రాసిన బిల్లు 4,000 రూపాయలు. అక్షరాల 4,000 రూపాయలు ఒక టిష్యూ టాయిలెట్ పేపర్ ఖర్చు. అవును, మీరు విన్నది నిజమే. కుర్చీలు కొనడం కంటే అద్దెకు తేవడమే ఖరీదు ఎక్కువ అని కొత్త ఎకనామిక్స్ని నేర్పించారు సురేష్ కల్మాడి నేతృత్వంలో జరిగిన ఈ 70,000 కోట్ల దోపిడీ కేవలం డబ్బును మాత్రమే కాదు, భారతీయుల ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బతీసింది. ఇది ది గ్రేట్ ఇండియన్ షేమ్. వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ ఆర్వి. మీ ఇంట్లో వాడే టాయిలెట్ పేపర్ రోల్ రేట్ ఎంతో చెప్పగలరా? మ్యాక్స్ టు మ్యాక్స్ 40-50 రూపాయలు ఉంటుంది. కానీ 2010 కామన్వెల్త్ గేమ్స్లో మన ఆర్గనైజింగ్ కమిటీ దానికి రాసిన బిల్ ఎంతో తెలుసా? ఒక్క రోల్కి 4,000 రూపాయలు. లిక్విడ్ సోప్ డబ్బాల రేటు 9,375 రూపాయలు. ఇవి వజ్రాలు పొదిగిన పేపర్లు కాదు, మామూలు టిష్యూ పేపర్లే. కానీ ఆ బిల్లులు చూసి ప్రపంచం మొత్తం నవ్వింది. ఇండియా అంటే సూపర్ పవర్ అనుకుంటుంటే మన వాళ్ళు ఇండియా అంటే సూపర్ స్కామ్ అని నిరూపించారు. మొదట 1,000 కోట్లు అనుకున్న బడ్జెట్ చివరికి 70,000 కోట్లకు ఎలా చేరింది? క్రీడాకారులు పడుకునే గదుల్లో పాములు ఎందుకు వచ్చాయి? బ్రిడ్జిలు ఎందుకు కూలిపోయాయి? ఇది కేవలం అవినీతి కాదు, అంతర్జాతీయ వేదికపై మన పరువు తీసిన ఘటన. అసలు సురేష్ కల్మాడి అని టీం ఆడిన అర్ధనాటకం ఏంటో తెలుసుకుందాం. 2010 ఢిల్లీ వేదిక కామన్వెల్త్ గేమ్స్ జరగాలి. అంతకుముందు 2008లో చైనా బీజింగ్ ఒలింపిక్స్ని అద్భుతంగా నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మనం కూడా అలానే చేసి ఇండియా సత్తా ఏంటో చూపించాలనుకున్నాం. అందుకే ప్రభుత్వం నిధుల వరద పారించింది. ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్గా సురేష్ కల్మాడి బాధ్యతలు తీసుకున్నారు. మొదట 2003 అనుకున్న బడ్జెట్ 1,000 కోట్లు. కానీ 2010 వచ్చేసరికి అది 70,000 కోట్లకు పెరిగింది. పోనీ అంత డబ్బు ఖర్చు పెట్టాక పనులు అద్భుతంగా జరిగాయా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. గేమ్స్ మొదలవడానికి కొన్ని రోజుల ముందు వరకు స్టేడియంలు పూర్తి కాలేదు, రోడ్లు సరిగ్గా లేవు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ గేమ్స్ నిర్వహించడం కాదు, గేమ్స్ పేరుతో దోచుకోవడం. ఈ స్కామ్లో వాడిన టెక్నిక్ చాలా విచిత్రమైంది. వస్తువులు కొనడం కంటే అద్దెకు తేవడమే ఎక్కువ ఖర్చు అని కొత్త లెక్కలు చూపించారు. కొన్ని ఉదాహరణలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక కొత్త కుర్చీ కొనాలంటే అప్పుడున్న లెక్కల ప్రకారం ఒక 1,200 రూపాయలు అవుతుంది. కానీ అద్దెకు తెచ్చినందుకు రోజుకు 100 రూపాయల చొప్పున నెల రోజులకు ఒక్కో కుర్చీకి ఏకంగా 3,000 నుండి 4,000 వరకు అద్దె కట్టారు. కొంటే మిగిలేది అద్దెకు తెచ్చి పారేశారు. ట్రేడ్ మిల్స్, అథ్లెట్ల కోసం జిమ్ పరికరాలు కావాలి. 45 రోజుల అద్దెకు గాను ఒక ట్రేడ్ మిల్కి 9 లక్షలు కట్టారు. ఆ రేట్ పెడితే 2 కొత్త ట్రేడ్ మిల్స్ వచ్చేవి. స్టేడియం పైన ఎగిరే బెలూన్ల కోసం 60 కోట్లు ఖర్చు పెట్టారు. దాన్ని ఆపరేట్ చేయడానికి మళ్ళీ కోట్లు. ఇదేంట్రా అని అడిగితే టైం లేదు, అర్జెంటుగా తేవాల్సి వచ్చింది, అందుకే రేట్లు ఎక్కువని సాకులు చెప్పారు. కానీ నిజం ఏంటంటే కాంట్రాక్టులన్నీ తన బినామీ కంపెనీలకే ఇచ్చారు. లండన్లోని ఏఎం ఫిల్మ్స్ అనే డొల్ల కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అసలు ఆ కంపెనీకి కార్లు, బస్సులు కూడా లేవు. అయినా సరే అడ్వాన్స్గా కోట్లు చెల్లించారు. అవినీతి జరిగితే డబ్బు పోతుంది, కానీ నాణ్యత లేకపోతే ప్రాణాలు పోతాయి. గేమ్స్కి సరిగ్గా 12 రోజుల ముందు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం దగ్గర కట్టిన ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది. 27 మంది కూలీలు గాయపడ్డారు. ప్రపంచ మీడియా మొత్తం అక్కడే ఉంది. ఇండియాలో సేఫ్టీ లేదు అనే హెడ్లైన్స్ రాశారు. అంతేనా? అథ్లెట్స్ ఉండే గేమ్స్ విలేజ్ పరిస్థితి చూసి విదేశీ క్రీడాకారులు అసహించుకున్నారు. గదుల్లో పాములు వచ్చాయి, మంచాల మీద కుక్కలు పడుకున్నాయి. టాయిలెట్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే విదేశీ మీడియా ఫోటోలు తీసి మరీ పరువు తీసింది. ఒక ఆస్ట్రేలియన్ అథ్లెట్ అయితే ఇక్కడ మనుషులు ఉండే పరిస్థితి లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మన దేశం తలదించుకునేలా చేసిన రోజులు అవి. దేశం మొత్తం చీ కొట్టింది. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. షుంగ్లూ కమిటీ రిపోర్టులో అవినీతి చిట్టా బయటపడింది. 2011లో సురేష్ కల్మాడిని అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపారు. ఆయనతో పాటు లలిత్ బనోట్, వికే వర్మ లాంటి అధికారులు కూడా జైలుకి వెళ్లారు. కానీ ఇక్కడ హైడ్రామా జరిగింది. విచారణ సమయంలో కల్మాడి గారు తనకు డిమెన్షియా వచ్చిందని, గతం మర్చిపోతున్నానని కోర్టులో చెప్పారు. 100 లెక్కల కోట్లు వేసేటప్పుడు బాగానే ఉన్న మెమరీ దొరికిపోయాక మాత్రం గతం గుర్తుకులేదా? ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ స్కామ్ వల్ల ఇండియా కోల్పోయింది కేవలం 70,000 కోట్లు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశాన్ని మనం కోల్పోయాం. CWGలో జరిగిన రచ్చ చూసి అంతర్జాతీయ కమిటీలకు ఇండియా మీద నమ్మకం పోయింది. చైనా ఈ ఈవెంట్స్ని బ్రాండింగ్ కోసం వాడుకుంటే మనం లూటీ కోసం వాడుకున్నాం. టాయిలెట్ పేపర్లో కూడా అవినీతి చేసిన ఘనత మన నాయకులదే.